తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకున్నారన్నారు. ఇక సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు బయట తిరగలేడన్నారు. తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు 1,58,000 కోట్లని సీఎం స్పష్టతనిచ్చారు. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసం వచ్చి చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది బాజాప్తా కలిసిన, ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ఇవాళ SLBC ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు 3,60,000 ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని SLBC ఆనాడు 2,000 కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా 20 పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయక 10 కిలోమీటర్లు పక్కన పెట్టి ఈ రోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే 4,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష. ఇవాళ జరిగిన SLBC ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, BRS నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో. లెక్కలతో సహా నిరూపించడానికి నేను, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చు, వాళ్ళ అఫిడవిట్లేసి BRS ఈ రోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, KTR గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే KTR కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష? ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష. నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి. వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి. వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి. మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష. ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? 7 ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష. జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్న వాళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న? ట్విట్టర్ లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరు. మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిరు అన్నాడు. 1/12/2023 నాటికి 6,69,257 కోట్లు. అదే విధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్ వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులై స్కీమ్స్ 40,154 కోట్లు. అదర్ పెండింగ్ బిల్స్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క.